హృదయపూర్వక మనస్సువాంతులు. శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక యొక్క వార్షిక మహాసభలు 2వ రోజున మనం జరుపుకుంటాం. ఈ సందర్భంగా అనేక మంది వక్తలు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను ఈ పీఠంలో మహామంత్రం ద్వారా వారు పొందినటువంటి అమోఘమైనటువంటి అనుభవపరమైనటువంటి శక్తిని వారు సమాత్మకంగా తెలియజేయడం జరిగింది. ఈ సభ బ్రహ్మవిద్య తాత్విక పాఠశాల నానా సముపాసితములు అనంత కళాశితముల ఉపన్యాసములకు సాధన గణము రచించి కావ్యానికి ఆకృతులైన మోక్ష పదనాములు చేసిన అని చెప్తున్నారు. ఈ సభ వచ్చి దర్శించి అందులో ఉన్నటువంటి మౌలికమైనటువంటి శక్తి వారి యొక్క అనుభవంలో వారు కొన్ని తనిఖ చేసుకోవడం, తద్వారా స్వామి యొక్క అపూర్వమైన ఆశీర్వాదం యొక్క శక్తి వారిపై ఏ విధంగా ప్రసాదింపబడుతుందనేటువంటి విషయం వారి యొక్క అనుభవాలను వారికి తెలియబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి అనుభవపూర్వకంగా నిరూపణ చేసేటువంటి తత్వస్వరూపం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక విద్య యొక్క తత్వం. అంటే ఈ వేద భాషలకు, తాంత్రికాలకు, లక్ష్మణులకు, గాలిలకు, శుక్రదేవతోపాసనలకు, మహత్యాలకు తామునేటువంటి తత్వము. ఈ యొక్క సద్గురుమూర్తి యొక్క మహావంతం ద్వారా అనుభవంలో ఏదైతే పొంది ఆ యొక్క స్వానుభవంలో గ్రహించేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ యొక్క శక్తియే తన యొక్క అనుభవపూర్వకంగా పొందినటువంటి శక్తియే మహాత్మగా చెప్పబడుతుంది. ఆ స్వానుభవంలో అనేక మహత్యాలు వారి యొక్క జీవన విధానంలో అనేక అంశాలను పొంది గ్రహించడం జరుగుతుంది. మరి అటువంటి ఉత్కృష్టమైనటువంటి కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారికి అందులో ఉన్నటువంటి రుచి తెలియబడుతుంది. మరి కాలం అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఉత్కృష్టమైనటువంటి కాలం, భౌతికమైనటువంటి కాలం, అభౌతికమైనటువంటి కాలం అనేటువంటి అనేక కాలం అనేటువంటి విషయం అనేక రూపాలుగా మనకు తెలియవలసిపడుతుంది. కొందరు కాలమే ఈశ్వరుడు అని చెప్తున్నారు. కాలమే భగవత్స్వరూపము అని. మరి కాలమే ఈశ్వరుడు ఎలా మనం నిర్ణయించవలసి ఉంది? గడిచినటువంటి క్షణం తెలియదు, జరగబోయేటువంటి విషయం మానవ మేధస్సు తెలియబడకపోవచ్చు భవిష్యత్తు. కానీ కాలానికి ముందున్నటువంటి గతించబడేటువంటి కాలాన్ని మనం తీసుకుంటారు. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ అదర్ థింగ్స్. అంటే కాలాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఏది లేదు ఈ ప్రపంచంలో. కాలం అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనటువంటి విలువైనటువంటి అంశం సంపద. కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటాడో వాడే తన యొక్క జీవన యాత్రలో తన జీవన ఆశయాన్ని ఛేదించి తన యొక్క గమ్యాన్ని తాను చేరుకుని ఆ కాలం యొక్క స్వరూపం చేత ఒక మౌనమైనటువంటి శక్తిని తాను పొంది ధరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి కాలం గురించి మనం తెలుసుకోవాలి. నిన్న సుందరకాయ కాలం గడిచిపోయింది. ఈ రోజు మళ్ళీ 2012 సుందరకాయకి మళ్ళీ రాబట్టే మనకు కాదు. మరి ఈ రోజు 2వ రోజు మనం 10వ తేదీన ఈ కాలం అనేటువంటి విషయంలో మనం విశ్లేషించినప్పుడు 2012 ఒక పెద్ద సంఘటన జరుగుతుంది అని చెప్పి మన 2011లో 2010 ఆ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి భవిష్యత్తు ఊహాగానాలను మానవానికి భయాన్ని భయోత్పాతాన్ని సృష్టించేటువంటి అంశాలు సినిమా రూపంగా, కథల రూపంగా, అనేక కథాంశాల రూపంగా, అనేక జ్యోతిష శాస్త్ర సిద్ధాంత పరంగా అనేక విషయాల్లో వారు తెలియజేయడం జరిగింది. మరి అటువంటి భవిష్యత్తులో జరుగుతుందా అనేటువంటి సందేహం అందరికీ ఏర్పడవచ్చు.
ఇందువల్ల మనం 2012 డిసెంబర్ 21వ తేదీ ఈ యొక్క యుగాంతం లేదా ప్రళయం ఏర్పడుతుంది అనేటువంటి అంశాలను మనకి ఛాయాచిత్రాల ద్వారా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అనేక మంది పెద్దలు చెప్పడం జరిగింది. కానీ అటువంటి ఏది 2012 డిసెంబర్ 21వ తేదీ ఏది జరగదు. అంతా పూర్వం ప్రకారం ఏది జరుగుతుందో అదే జరిగింది తప్ప ఏ విధమైనటువంటి మార్పులు కానీ ఏమి కానీ ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కాలం యొక్క శక్తి, కాలం యొక్క రహస్యం. మరి ఈ కాలం అనేటువంటి విషయం ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఆంధ్రాకి నుండి ఆంధ్రాకి త్రికోణి ఆవిర్భవించి మత్స్యాకారం అనగా ఏదైతే విరాటమైనటువంటి తేజస్సు నుండి ఓంకారమైనటువంటి మానవాకారం కలిగినటువంటి అణువు విడిపోయి అది సృష్టిగా ఏర్పడి ఆ సృష్టిగా ఏర్పడినటువంటి ఆ అణువులకు ఆ విరాటమైనటువంటి తేజస్సులకు మధ్య ఉన్నటువంటి శూన్యం, ఆ శూన్యంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని అభౌతికమైనటువంటి కాలము అని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. ఏదైతే మానవాకారంతో కూడినటువంటి సృష్టిగా ఏర్పడినటువంటి అణువు అది భిన్న స్వరూపాలుగా పరిణామం చెంది పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు ఏర్పడి ఆ పదార్థాలను పంచభూతాత్మకమైనటువంటి శక్తి ఆవిర్భవించి అది జీవరాశి కారణంలో కాబట్టి ఆ విధంగా 26 లక్షల జీవరాశులను కారణం తీసుకుని ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అనేటువంటిది ఈ సృష్టిలో ఏర్పడింది. అంటే ఆ సృష్టిలో సృష్టి పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాన్ని పొంది సృష్టి మానవంగా వచ్చేటువంటి కాలాన్ని భౌతికమైనటువంటి కాలము అని చెప్పడం జరుగుతుంది. ఇంక ఏదైతే జీవరాశిగా ఆవిర్భవించి పంచభూతాల నుండి అత్యజమైనటువంటి మానవంగా వచ్చిందో అది జీవరాశిలో నిర్మాణం కావాల్సినటువంటి కాలంగా మనం చర్చిస్తున్నాం. ఇక మానవుడు అండం పిండంగా మారి శిశువుగా ఆవిర్భవించినప్పటి నుండి చివరి శ్వాస ఉన్నటువంటి కాలం మానవ జీవిత కాలము చెప్పబడుతుంది. ఈ విధంగా కాలము మానవ జీవిత కాలము, సృష్టి స్వరూపమైనటువంటి భౌతిక కాలము, శూన్యరూపంగా ఉండేటువంటి అభౌతికమైనటువంటి కాలము. ఈ విధంగా 3 రకాలుగా మనకు కాలం అనేటువంటి విషయం ఏర్పడింది. అభౌతిక కాలం గురించి మనం వివరించలేదు. ఇందువల్ల సృష్టి ఏర్పడి అది శూన్యం ఆ యొక్క విరాట్ రూపం నుండి ఏ విధంగా విడిపోయింది, ఆ విరాట్ రూపంగా విడిపోయిన తర్వాత ఈ మానవకాలంలో ఉన్నటువంటి సృష్టిగా ఏర్పడి ఆ సృష్టిగా ఏర్పడినటువంటి కాలం గురించి మాత్రం మనం నిర్ణయించేటువంటి అవకాశం మనకు ఏర్పడింది. ఆ విధంగా భౌతిక కాలము, అభౌతిక కాలము, మానవ జీవిత కాలం, ఈ విధంగా 3 రకాలుగా మన యొక్క కాలాన్ని విభజించుకుంటాం. మరి ఈ 3 కాలాల రూపంలో ఉండేటువంటి ఈ యొక్క జీవుడు మానవతరంగా ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి జన్మను పొంది తరింప చేస్తున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది ఈశ్వర సన్నిహితమైనటువంటి శక్తి. అదే ఉపనిషత్ రూపంలో తత్వ తదేవ భావిస్తూ ఏదైతే సృష్టింపబడిందో ఆ సృష్టింపబడిన మహాపదార్థంలో ఆ రసస్వరూపమైనటువంటి అంటే ఆ భగవస్వరూపమైనటువంటి శక్తి ప్రసరింపబడింది. అంటే అక్కడ ఏది సృష్టింపబడింది అన్నప్పుడు ఈ పంచపదార్థమైనటువంటి సృష్టింపబడి అందులో ఆ భగవస్వరూపమైనటువంటి ఓంకారమైనటువంటి తేజస్సు ప్రవేశించింది. అంటే ఆ ఓంకారస్వరూపమైనటువంటి తేజస్సు పంచపదార్థమైన పదార్థము ఈ 2 కలిసి ఈ యొక్క సృష్టి నిర్మాణానికి కారణం కాబడ్డాయి. అంటే పంచభూతాత్మ పదార్థాలను విశ్లేషించినట్లయితే మీకు నీరు, గాలి, భూమి, ఆకాశము ఇవి పంచభూతాత్మకమైన పదార్థాలు. ఈ పంచభూతాత్మకమైన పదార్థాలు శక్తి విడిపోయి చేత పంచభూతాత్మకమైనటువంటి శక్తి అని తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పంచభూతాత్మక పదార్థ శక్తి విస్తృతమైనటువంటి ఈ యొక్క సృష్టి జీవం పోస్తుంది. అప్పటి నుండి ఈ యొక్క సృష్టి జీవస్వరూపంలో జీవనయాన్ని సాగిస్తూ ఉన్నటువంటి కాలంలో పంచభూతాత్మకమైనటువంటి శక్తుల నుండి జీవరాశి ఆవిర్భవించింది. ఆ
ఆ జీవరాశి యొక్క పరంపరలో 24 లక్షల తర్వాత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ వచ్చినట్టుగా మనకు వేదవాంగ్మయంలో ఉపనిషత్తులో